దయచేసి ప్రతి ఒక్క అమ్మాయి స్త్రీ వర్షిని చూసి నేర్చుకోవాలి. చేసుకుని ఏం చేసుకుంటారు ఇది అఘోరి, ఇది వర్షి. సో ఒకరు చేసుకుంటారు, ఏదో చేసుకుంటారు. అలాంటి ఫిగరు నాకెందుకు పడలేదు. మరి ఒక ట్రాన్స్జెండరే, ఒక పెళ్లి జరిగిన వాళ్ళిద్దరికి ఏం అవదే, నాకెందుకు పడకూడదు. హాయ్ బ్రో. హలో హాయ్. సో అఘోరి అయితే ఈరోజు వర్షిని పెళ్లి చేసుకుంది, దాని గురించి మీరు ఏం చెప్తారు? నేను ఈరోజే చూశాను అఘోరి శ్రీ వర్షిని ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇలా వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నందువల్ల సమాజంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. అంటే కాలం, అంటే పరిస్థితులు, అంటే దేశం, టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది. దయచేసి ప్రతి ఒక్క అమ్మాయి స్త్రీ వర్షిని చూసి నేర్చుకోవాలి. ఇప్పటికైనా సమాజం మారాలి. ఇప్పటికైనా సమాజంలో కులం, మతం అనే వ్యవస్థలు మొత్తం మారాలి. చూడు, సనాతన ధర్మం అయింది ఎవరు? అఘోరి. చూడు, అంటే సనాతన ధర్మం అంటే ఇదే, మనిషిని ప్రేమించాలా, పెళ్లి చేసుకోవాలా, ఇది ధర్మం అంటే. అది కరెక్టే. ఇప్పుడు అఘోరి ట్రాన్స్జెండరే. ఇప్పుడు ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకోవట్లేదా? చేసుకుంటలా. మరి అది మాత్రం సృష్టి ధర్మం కదా, మరి అది మాత్రం యాక్సెప్ట్ అయ్యిందా? అంతెందుకు మొన్న అక్కడ ఆడాడో అదేదో స్టేట్లో అనుకుంటే, ఇక్కడే మన దేశంలో పక్క స్టేట్లు లేడీస్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. మరి ఇది అంటే లేడీస్ మాత్రం ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చు, ఒక అఘోరి ఒక అమ్మాయి చేసుకోకూడదా? ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వేమన్నా అడుగు, ఎగిసి నీ మొఖం తన్నేస్తుందంతే. ఎవడన్నా వెళ్ళి ఏమైనా అడగండి, ఎగిసి మొఖాన్ని తంతదంతే. ఎందుకు? నా ఇష్టం రా, నువ్వు ఎవడో నాకు చెప్పడానికని. అది కరెక్టే. వశీకరణం ఏందనేది తెలిసిపోతుంది కదా అక్కడ. ఆ అమ్మాయి అంత క్లారిటీ మాట్లాడుతుంది కదా. నాకు ఏ వశీకరణ పెట్టలే, నాకు ఏ మంత్రం చేయలే, నన్ను ఏ రకంగా నాకు లొంగ తీసుకోలేదు, నాకేం చేయలేదు. నేనే నా మనస్ఫూర్తిగా ప్రేమించా. ఫస్ట్ అమ్మనింది, తర్వాత నాన్ననింది, తర్వాత ప్రియుడనింది, తర్వాత ఇంకేమంటుందో అది తీసే అయ్యి మన సందర అయ్యి ఏమన్నా అనుకొని వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి జరగడం వల్ల ఏమవుతుందంటే సమాజంలో మార్పులు వస్తాయి, అంటే కొత్తదనం రావాలన్నమాట. కాబట్టి ఇదంతా ఏంటంటే ఇలాంటివన్నీ జరిగితే ఏమవుద్ది, ఖచ్చితంగా దేశం డెవలప్మెంట్ అవుతుంది. దీనంతా కారణం అదే అనమాట. కాబట్టి ఇలాంటివి కూడా మనంతా యాక్సెప్ట్ చేయాలి. అంటే ఇప్పుడు అఘోరి వర్షిని పెళ్లి వల్ల దేశం డెవలప్ అవుతుంది అంటున్నారా? ఇంకా అంతే కదా, కొత్త రకంగా మార్పులు వస్తాయి. ఇప్పుడు ఈ విధంగా అయినా కులం, మతం అనే వ్యవస్థ పోతాదా లేదా? ఇప్పుడు కొంతమంది ముస్లింస్ ఎవరిని అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, హిందువుల్లో ఏ క్యాస్టుడు అయినా సరే, వాడు తక్కువ క్యాస్టుడు సరే, ఎక్కువ క్యాస్టుడు చేసుకుంటే ఓకేలే, వాడిని పీకలేరు వాళ్ళు. ముస్లింస్ ఎవరిని అమ్మాయిల్ని, మన హిందువుల్లో ఎవడైనా అబ్బాయిలుగా ప్రేమిస్తే తక్కువ వాళ్ళు ఏం చేస్తారు? నరకుతారు. అంతేందుకు మన హిందువులో కూడా ఎక్కువ క్యాస్ట్ అమ్మాయిని తక్కువ క్యాస్టుడు కన్నా ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాళ్ళు కూడా వచ్చి విషకు వేస్తారు. కానీ ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు దానివల్ల అయినా కులం, మతం వ్యవస్థ మారతాదా లేదా? అంతే కదా, ప్రభావం చూపుతా అదైనా చాలు నాకు, అదైనా హ్యాపీ. దీనివల్ల దేశం మారుతుంది. అందరి బాధ ఏందంటే ఇప్పుడు నాలాంటి అబ్బాయిలు అందరి బాధ. అలాంటి ఫిగరు నాకెందుకు పడలేదు. మరి ఒక ట్రాన్స్జెండరే, ఒక పెళ్లి జరిగిన వాళ్ళిద్దరికి ఏం అవదే, నాకెందుకు పడకూడదు? అసలు నాకేం తక్కువ, అందం లేదా, ఆస్తి లేదా, అంతస్తు లేదా అనుకుంటారు. అంటే నాలాంటి అబ్బాయిలు. కానీ నాకు ఆస్తి లేదనుకో, అందం లేదనుకో, ఆస్తి లేదనుకో, మిగతా వాళ్ళందరూ ఇంటెన్షన్ ఏంటంటే నాకేం తక్కువ, నాకు అన్నీ బాగున్నాయి కదా, నాకు ఏ అమ్మాయి పట్టలేదే, ఆ శ్రీ వర్షి లాంటి అమ్మాయి నాకు పడి ఉంటే బాగున్నాయి అని ఏళ్ళ బాధలు, ఏడుపు ఒకటే ఏడుపు చూస్తున్నాను. నేను కూడా నాశనం చేశారు, అన్యాయం అని ఏడుపుని. అఘోరి వాళ్ళకి గిఫ్ట్ కూడా తెచ్చా. సో వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అయ్యాను నేను. అఘోరి పెళ్లి ఆల్రెడీ అయిపోయింది కదా, అఘోరి పెళ్లి ఆల్రెడీ అయిపోయింది. సో ఇప్పుడు వాళ్ళకి గిఫ్ట్ కావాలి. పాపం ఏంటంటే చాలా మంది చాలా అడుగుతారు, ఏం చేసుకుంటారు ఇద్దరు పెళ్లి చేసుకుని, ఏం చేసుకుంటారు అని. దానికోసమే నేను కష్టపడి వాళ్ళకు గిఫ్ట్ రెడీ చేసా. గిఫ్ట్ చూస్తారా మీరు అందరూ? చూపించండి. అఘోరికి వెళ్తున్నాను ఇప్పుడు. అఘోరి మాత ఏంటి బ్రో, వాళ్ళకి గిఫ్ట్ రెడీ చేసా. సో వాళ్ళకి వెళ్ళి ఇప్పుడు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఒకసారి నేను గిఫ్ట్ ఇచ్చే ముందు ఏంటంటే ఒకసారి మన ప్రేక్షకులు అందరూ చూపించి అప్పుడు ఇద్దామా అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ అడుగుతారు, యాంకర్లు అడుగుతున్నారు, ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకుని ఏం చేసుకుంటారని. ఇది అఘోరి, ఇది వర్షి. సో ఒకరు చేసుకుంటారు, ఏదో చేసుకుంటారు. సో దానికోసం ఒకసారి మేము చూపించాలి కదా పాపం జనాలకి అని చెప్పి అది. సో ఇంకోసారి ఏం అడగండి, ఎందుకంటే ఏం చేసుకుంటారు, ఇద్దరు పెళ్లి చేసుకుని ఏం చేసుకుంటారు, ఏదైనా చేసుకుంటారా, మనకి ఎందుకు? ఇంకోటి ఏంటంటే అఘోరి మాత, అఘోరి అనొద్దు, అయిపోయింది. అఘోరి అంటే ఏంటంటే పెళ్ళిళ్ళు కాని వాళ్ళని, సో పూర్తిగా సన్యాసంలోకి వెళ్ళిన వాళ్ళు అఘోరీలు అంటారు. సో అఘోరి మాత అనొద్దు, ఇక్కడ నుంచి అఘోరి అనుకోండి, లేకపోతే ఇంకేదైనా అనుకోండి, అది పేరు ఏదో ఉంది కదా. సో అదనమాట. ఇప్పుడు వెళ్ళి నేను వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి వస్తాను. అప్పుడు గిఫ్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు ఏందన్నది రేపొద్దున వాళ్ళని వెళ్ళి అడగండి.
సో ఇక్కడ నుంచి ఏం చేసుకుంటారు, ఇద్దరికి ఉన్నాయి పువ్వులే కదా, కాయలు లేవు, కొమ్మలు లేవు, ఈ మాటలు మాట్లాడకండి. ఏదైనా చేసుకుంటారు. కూరగాయలు ఉన్నంత వరకు వాళ్ళకి లోటు లేదు. నేను చెప్తున్నా, వంకాయలు, క్యారెట్లు, ఇలాంటి కాయలు, కూరగాయలు ఉన్నంత వరకు వాళ్ళకి ఏ లోటు లేదు. గిఫ్ట్ ఇచ్చేసి వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నాం. ఎందుకో అందుకే బాబు నీకోసం తెచ్చాను, నువ్వు ఎంత కకృతులు. వాళ్ళ అన్నీ మీద పడ్డాడు. ఫస్ట్ వర్షాలు అన్నీ మీద అక్కడక్కడ పని అవ్వలేదు, అందుకని చెప్పి చెల్లి మీద పడ్డాడు. ఏం చేస్తాం, ఇక తప్పదు. ఇంక మా మీద కూడా పడేలా ఉంటారు. బాబు నీకు అన్నారా, కావాలంటే పావు కిలో కాదు, ఇక నుంచి రోజు కేజీ పంపుతారా బాబు, నీకు నచ్చిన రోజులు నువ్వు సావరా బాబు అని చెప్పి ఇచ్చేసి రావాలి. అంతకుమించి చేసేది లేదు.